వెల్కమ్ టు మోజో టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్. అమరావతిలో వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణకు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు. పులివెందుల పర్యటన ముగించుకున్న వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కల్తీ నెయ్యి కేసుపై వైవి సుబ్బారెడ్డి వివరణ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భారత అంతరిక్ష స్టార్టప్ స్కై రూట్ ఇన్స్టిట్యూట్ క్యాంపస్ ను ప్రారంభించారు. ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టగల సామర్థ్యం కలిగిన స్కై రూట్ యొక్క మొట్టమొదటి ఆర్బిటాల్ రాకెట్ విక్రమ్ 1 ని కూడా ఆయన ఆవిష్కరించనున్నారు. ఈ అత్యాధునిక సౌకర్యం ప్రతి నెల ఒక ఆర్బిటాల్ రాకెట్ ను నిర్మించగల సామర్థ్యంతో బహుళ ప్రయోగ వాహనాలను రూపొందించడం, అభివృద్ధి చేయడం, సమగ్రపరచడం మరియు పరిరక్షించడం కోసం దాదాపు 2 లక్షల చదరపు అడుగుల వర్క్ స్పేస్ ను కలిగి ఉంటుంది. స్కై రూట్ అనేది భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ అంతరిక్ష సంస్థ. దీనిని పవన్ చంద్ర మరియు భారత్ ఢాకా స్థాపించారు. ఇద్దరు ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ పూర్వ విద్యార్థులు మరియు ఇస్రో మాజీ శాస్త్రవేత్తలు వ్యవస్థాపకులుగా మారారు. నవంబర్ 2022లో స్కై రూట్ తన సబ్ ఆర్బిటాల్ రాకెట్ విక్రమ్ S ను ప్రయోగించింది. అంతరిక్షంలోకి రాకెట్ ను ప్రయోగించిన మొదటి భారతీయ ప్రైవేట్ కంపెనీగా అవతరించింది. ప్రైవేట్ అంతరిక్ష సంస్థల వేగవంతమైన పెరుగుదల గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం చేపట్టిన పరివర్తనాత్మక సంస్కరణల విజయానికి నిదర్శనం. ఇది నమ్మకంగా మరియు సామర్థ్యం గల ప్రపంచ అంతరిక్ష శక్తిగా భారతదేశం యొక్క నాయకత్వాన్ని బలోపేతం చేస్తుంది. स्पेस सेक्टर में एक अभूतपूर्व अवसर का साक्षी बन रहा है. आज भारत के स्पेस इकोसिस्टम में प्राइवेट सेक्टर बड़ी उड़ान भर रहा है. स्काई रूट का इन्फिनिटी कैंपस भारत की नई सोच, इनोवेशन और सबसे बड़ी बात यूथ पावर का प्रतिबिंब है. हमारी युवा शक्ति की इनोवेशन, रिस्क टेकिंग एबिलिटी और एंटरप्रेन्योरशिप आज नई बुलंदी छू रही है. और आज ये कार्यक्रम इस बात का प्रतिबिंब है कि आने वाले समय में भारत ग्लोबल सैटेलाइट लॉन्च इकोसिस्टम में एक लीडर बनकर उभरेगा. मैं पवन कुमार चंद्रा और नागा भर ढाका को बहुत बहुत शुभकामनाएं देता हूं. దేవతల రాజధాని ఎలా ఉంటుందో అదే నమూనాతో ఏపీ రాజధాని అమరావతి ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని కోసం రైతులు 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని, పవిత్ర కార్యక్రమానికి రైతులు సహకరించారని అభినందించారు. అమరావతిలోని వెంకటపాలెంలో వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణకు సీఎం చంద్రబాబు గురువారం భూమి పూజ చేశారు. 260 కోట్లతో 2 దశల్లో పనులు చేపట్టనున్నారు. ఆలయ ప్రకారం మహారాజా గోపురం, ఆంజనేయ స్వామి ఆలయాలు నిర్మించనున్నారు. మాడ వీధులు, అన్నదాన కాంప్లెక్స్ నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ రోజు మనందరం ఒకసారి ఆలోచిస్తే ఒక పవిత్రమైన దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మనం ఇక్కడ నిర్మాణం చేసుకోవాలని ఒక సంకల్పాన్ని చేశాం. కలియుగ దైవం అమరావతి, దేవతల రాజధాని అమరావతి అయితే మన రాజధాని అమరావతి. అంటే ఈ రెండు కూడా ఏ విధంగా సింక్రనైజ్ అయ్యాయని ఆలోచిస్తే, ఇంకొక పక్కన మన రాష్ట్రంలో కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఈ యుగంలో అవతరించారు. ఇది ఒక ఆలోచన. ఈరోజు మీరు చూస్తే 2019లో ఆలయాన్ని
నిర్మించాలని ఒక సంకల్పం చేసి పేరు పెట్టినప్పుడే వెంకటేశ్వర స్వామి కూడా నాకు ఆ సంకల్పాన్ని ఇచ్చాడు, అమరావతి పేరు పెట్టాలని. అందుకే పేరు పెట్టాం. అదే సమయంలో నేను ఒకటే ఆలోచించాను, ఈ సందర్భంగా ఒక్కసారి ఈ ప్రాంత రైతుల్ని పూర్తిగా మనస్ఫూర్తిగా మరొక్కసారి ఈ సన్నిధిలో వారందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఎప్పుడైనా ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని సంకల్పిస్తే ఆ పవిత్రమైన సంకల్పానికి కూడా ప్రజలు సహకరించాలి. ఇక్కడుండే రైతాంగం సహకరించి 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూమి స్వచ్ఛందంగా, మీరిప్పుడు డబ్బులు లేవు కాబట్టి ఒక కొత్త విధానం ల్యాండ్ పూలింగ్లో మేమిస్తామని చెప్పిన రైతాంగాన్ని మరొక్కసారి అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దానిపైనే ఆ సంకల్పం కూడా మీ అందరిలో వెంకటేశ్వర స్వామి కల్పించాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. 25 ఎకరాల భూమి, పవిత్రమైన ప్రదేశం, కృష్ణా నది ఒడ్డున వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇది ఒకసారి గుర్తు చేసుకుంటే అదే మనకు ఒక శక్తినిస్తుంది. అందుకే ఈ అమరావతిని కూడా ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నాను. ఇది ఏమాత్రం మీకు ఎవ్వరికి కూడా అనుమానం అవసరం లేదు. దేవతల రాజధాని అమరావతి ఏ విధంగా ఉంటుందో ఆ నమూనాగా మన అమరావతి ఉండాలని వెంకటేశ్వర స్వామి. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ పులివెందుల పర్యటన ముగిసింది. 3 రోజుల పాటు సొంత నియోజకవర్గంలో ప్రజా దర్బార్ నిర్వహించడంతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 3 రోజుల పాటు వైఎస్ఆర్ జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి వచ్చిన పార్టీ నాయకులు, శ్రేణులను కలిశారు. కార్యకర్తలు, అభిమానులను కలవడంతో పాటు వాళ్ళ నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు. అందరూ ధైర్యంగా ముందుకెళ్లాలని సూచించారు. పార్టీ నాయకులు, కేడర్ ఎవరూ అధైర్యపడవద్దని, రాబోయే రోజులు మనమేనని అందరూ ఉత్సాహంగా పనిచేయాలని సూచించారు. ఈ 3 రోజులు పులివెందుల నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. వైఎస్ జగన్ ను కలిసేందుకు కార్యకర్తలు, ప్రజలు క్యాంప్ కార్యాలయానికి క్యూ కట్టారు. 3వ రోజు బయలుదేరే ముందు కూడా తన కోసం వచ్చిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు. తిరుమల లడ్డూ వివాదంలో ప్రస్తుత ప్రభుత్వం నా మీద విష ప్రచారం చేస్తుందని వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి అన్నారు. తిరుమల పవిత్రతకు భంగం కలుగుతుందని సుప్రీంకోర్టులో నేను పిటిషన్ దాఖలు చేశాను. కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినేలా పరిస్థితులు ఉన్నాయి. 20 కోట్ల లడ్డూలు కల్తీ నెయ్యితో తయారయ్యాయన్న ఆరోపణలలో వాస్తవం లేదని చెప్పుకొచ్చారు. అధిక ధరలతో నెయ్యిని కొనుగోలు చేశారన్న ఆరోపణలు నిజం కాదు. 2019-2024 హయాంలోనే కల్తీ జరిగిందని దర్యాప్తు చేస్తున్నారు. అంతకుముందు కూడా కల్తీ జరిగిందా, దర్యాప్తు జరగాలని వైవి సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. Laboratory proof or official confirmation. The SIT inquiry ordered by the Honorable Supreme Court is still underway. Yet the selective leaks and speculative figures are being circulated
damaging TTD's reputation and deeply hurting the sentiments of devotees spread over all over the world. When claims first emerged with animal fat was being mixed in the prasadam, it was stated none other than the Chief Minister, Mr. Chandrababu Naidu, saying that during YSR Congress Party regime, in preparation of laddus, instead of cow ghee, animal fat is used. I immediately, because it went to viral and it is affecting the sentiments of the crores of the devotees. So I immediately filed a writ petition in the public interest before the Honorable Supreme Court. Because protecting the Tirumala sanctity is a sacred responsibility. If I were guilty, why would I approach the Supreme Court myself? The Honorable Supreme Court has already cautioned political parties not to drag Tirumala into partisan narratives. Yet that warning continues to be ignored. Since SIT investigation is going on, even today there is no clarity on two basic issues. One, did the suspected ghee tankers were ever enter into preparation of laddu prasadams, which were supplied in June 24, as claimed by them? And was the animal fat were present or not in that 4 tankers? That not yet clarified by the SIT. SIT or TTD must answer this one clear sentence without any ambiguity, speculation or political spin. See, there was a robust system in TTD, be it YSR Congress Party regime or TDP regime, since years together. The system is every ghee tanker enters prasadam preparation undergoes mandatory TTD lab. తణుకు సూర్య దేవాలయం నూతన పాలకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకంగా పనిచేయాలని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకులో సూర్య దేవాలయం ఓ ప్రత్యేకమైన దేవాలయం అని ఆయన పేర్కొన్నారు. సూర్య దేవాలయం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నూతన పాలకవర్గ అధ్యక్షులు గవని రామచంద్రరావు సభ్యులతో ఆలయ కార్యనిర్వహణ అధికారి ముత్యాల సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనసభ్యులు రాధాకృష్ణ మాట్లాడుతూ గతంలో పనిచేసిన ఆలయ పాలకవర్గ అధ్యక్షులు సభ్యులు ఆలయ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని అభినందించారు. నూతన పాలకవర్గం ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు. జగన్నాథాయ నమః. ఆనంద కర్పూర దివ్య నీరాజనందన శ్రేయామి. ఎదరకెళ్ళి తీయండి మేము మిస్ దండ తీసుకోండి. అలాగే సూర్య దేవాలయం అనేది ప్రత్యేకంగా
అప్పటి నుంచి కూడా ఎంతో మంది దాతలు, స్వచ్ఛంద సంస్థలు ఈ దేవాలయాన్ని అన్ని విధాలుగాను కూడా అభివృద్ధి చేస్తూ ఇటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల్ని ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ దీన్ని తణుకు పట్టణంలో కాకుండా తణుకు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి అనుబంధాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. అటువంటి విశిష్టమైనటువంటి దేవాలయానికి మనకి గత 10 సంవత్సరాలుగా రాము గారు అందించినటువంటి సేవల్ని ఆయన అన్ని కూడా తానే దగ్గర చూసుకుని మిగిలిన అనేక మంది దాతలు, అనేక మంది వాలంటీర్స్ సహకారంతో ఈ దేవాలయంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయంగా చేయడం జరిగింది. వారి టీం అంతా కూడా ఈ దేవాలయ అభివృద్ధి ముందుకు తీసుకెళ్లి మన తణుకు పట్టణ ప్రజలే కాకుండా తణుకు పరిసర ప్రాంతాల్లో కూడా ఈ దేవాలయం ఒక విశిష్టమైనటువంటి దేవాలయంగా మరింత ఉన్నతికి తీసుకెళ్లే విధంగా కృషి చేస్తారని నేను భావిస్తున్నాను. హావభావాలు, భాషా పటిమతో ఆయనను పోయి రావాలి హస్తినకు అని డ్రామా పద్యం చెప్పి పరకామణి కేసు నుంచి తప్పించుకోవడానికి భూమన కరుణాకర్ రెడ్డి తంటాలు పడుతున్నారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. అతనేమంటారు, నాకు ఈ పరకామణి కేసుకు ఉన్న సంబంధం భూమికి నక్షత్ర మండలానికి ఉన్నంత వ్యత్యాసం, అంటే సంబంధమే లేదంటాడు. పాపం అయినను పోయి రావాలి హస్తినికి అంటాడు. నైలు నది గురించి మాట్లాడతాడు, నైలు నదిలో మొసళ్ళ గురించి మాట్లాడతారు. నైలు నదిలో మొసళ్ళ కంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు మీ ఇంట్లోనే ఎక్కువ మొసళ్ళు ఉన్నాయి, మీ ఇంట్లోనే ఎక్కువ మొసళ్ళు ఉన్నాయి. మొసళ్ళు అంటే నేను అడుగుతాను, కొన్ని ప్రశ్నలు చెప్పండి. సిఐడి మిమ్మల్ని అడిగారో లేదో నాకు తెలీదు, సిఐడి ఏం దర్యాప్తు చేస్తుందో మాకైతే తెలీదు. నువ్వు వేరే ఊహించుకోవచ్చు. మా లోకేష్ బాబు గారిని, మా బిఆర్ నాయుడు గారిని, వర్లరామయ్యని, నన్ను, మా పట్టాభిని కలిపి ఏదో మాట్లాడావు. ఎన్ని మాట్లాడుకున్నా పర్లేదు, ఎందుకంటే నువ్వు కుర్తిలో పడ్డ ఎలకో కనుక అలాగే మాట్లాడతావు. పాపం నువ్వు శ్లేష్మంలో చిక్కుకున్న ఈగవు కనుక అలాగే మాట్లాడతావు, సాలెగూడులో చిక్కుకున్న పురుగు కనుక నువ్వు అలాగే మాట్లాడతావు. నేను ఒక్కటి అడుగుతానయ్యా, 14.5 crore ఖరీదైన ఆస్తులు ముద్దాయి దగ్గర నుంచి మీరు తీసుకున్నారు, దేవాలయానికి గిఫ్ట్గా డ్రామా ఆడి తీసుకున్నారు. వ్యవసాయ సంబంధిత పరిశ్రమలకు 24 పైసల వడ్డీకే 2 కోట్ల వరకు రుణాలు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే సుమారు 5 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. గ్రామంలో త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించామని ఎమ్మెల్యే చెప్పారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు పెట్టే పని అయితే 2 కోట్లు లోన్ ఇస్తాము, ఓన్లీ 3% వడ్డీ, అంటే 24 పైసలు వడ్డీతో పెట్టేవాళ్ళు పెట్టుకోవచ్చు అన్నాడు. చాలా ఎంకరేజింగ్ పాయింట్ అది. పావుల వడ్డీకి ఎవరిస్తారు? పావుల వడ్డీకి 2 కోట్లు. రైతులు ఎంతసేపు వ్యవసాయం అని కాకుండా ఇటువైపు కూడా చదువుకున్న పిల్లకాయలు మీడియం అండ్ స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రియల్ యూనిట్ పెట్టేదానికి ఆలోచన చేయాలి. అదొకటి. ఇప్పుడు పొదలకూరుకి మర్రిపల్లికి వాటర్ సప్లై ప్రాబ్లం అయింది, అందుకని కండలేరు డ్యామ్ నుంచి డైరెక్ట్ పైప్ లైన్ 2,40,00,000 రూపాయలతో ఈరోజు ప్రారంభం చేశాం. రేపటి నుంచి వాటర్ సప్లై సమస్య లేకుండా దాన్ని కూడా ఇప్పుడు ప్రారంభించాము. వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు, కేరింత చిత్రాలతో దర్శకుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయి కిరణ్ అడవి దర్శకత్వం వహిస్తున్న కొత్త చిత్రం 16 రోజుల పండుగ. సాయి కృష్ణ కథానాయకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో రేణు దేశాయ్, అనసూయ, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కముల్లా ముఖ్య అతిథిగా హాజరై హీరో సాయికృష్ణ, హీరోయిన్ గోపికలపై క్లాప్ కొట్టారు. కోన వెంకట్, కేకే రాధామోహన్, టీజీ విశ్వప్రసాద్, సురేష్ బాబు హాజరై చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. మంచి కథలో నటించడం ఆనందంగా ఉందని రేణు దేశాయ్ తెలిపారు. రియలీ హ్యాపీ. సాయి కిరణ్ ఇది నాకు 2020 బిఫోర్ కోవిడ్ లాక్డౌన్ ఈ స్టోరీ నాకు చెప్పారు. నాకు అప్పుడే చాలా నచ్చింది. అసలు డెఫినెట్లీ నేను చేస్తాను సాయి కిరణ్. మదర్ ఇన్ లా రోల్, అత్తమ్మ అంటే నా ఏజ్ అంతా ఉందా అని నాకే అనిపించింది. సరే పర్లేదు చేద్దాం. కొంచెం అంటే మీరు సినిమా చూస్తే మీకు కొన్ని అర్థమవుతాయి.
అంతే ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద నైసెస్ట్ స్క్రిప్ట్స్ దట్ ఐ హ్యావ్ హర్డ్. ప్రతిసారి నా ఇంటర్వ్యూస్లో నాకు అడుగుతారు నెక్స్ట్ ఫిల్మ్ ఏంటి, వాట్ ఆర్ యూ డూయింగ్. ప్రతి ఇంటర్వ్యూలో నేను చెప్తాను నాకు డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ స్క్రిప్ట్ రోల్ కలిసి వస్తే నేను చేస్తాను. ఇది చాలా మంచిగా కలిసి వచ్చింది. రియలిస్టిక్ సినిమాలు అని నాకు వచ్చిన క్యారెక్టర్స్ కానివ్వండి, ఇప్పుడు ఆడియన్స్ ఇష్టపడుతున్నది కానివ్వండి, చూస్తున్న ఇప్పుడు ద ఫేస్ దట్ వీ హ్యావ్ ఇస్ ఆల్ రా, రస్టిక్. ఎక్కడో అక్కడ ద గర్ల్ ఐ గ్రూ అప్ వాచింగ్ రాఘవేంద్రరావు గారి సినిమాలు ఆర్ కృష్ణవంశీ గారి సినిమాలు, అఫ్ కోర్స్ సాయి కిరణ్ గారు కూడా విలేజ్లో వినాయకుడు అవన్నీ తీసినప్పుడు దీస్ బ్యూటిఫుల్ ఫిల్మ్స్ ఐ వాజ్ మిస్సింగ్ ఇట్. ఐ వాజ్ ఫీలింగ్ ద డర్త్ ఆఫ్ ఇలాంటి సినిమాలు ఎప్పుడు వస్తాయో అని అనుకున్నాను. బట్ ఐ నెవర్ థాట్ దట్ సూనర్ ఐ విల్ మేనిఫెస్ట్ టు బీ అ పార్ట్ ఆఫ్ సచ్ ఫిల్మ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సాయి కిరణ్ గారు వచ్చి కథ చెప్పారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఓకే, ఈ కథతో ఫస్ట్ సినిమా చేయాలి అంటే దానికన్నా అదృష్టం లేదని. దాని తర్వాత నాకు మెల్లమెల్లగా ఒక్కొక్కటి చెప్పారు దట్ రేణు దేశాయ్ గారు ఉన్నారు సినిమాలో అని, అనసూయ గారు ఉంటారు సినిమాలో అని. అలాగే లాంచ్ ఇవన్నీ నాకు తెలియదు. ఫస్ట్ సినిమా చేస్తున్నాను అంతే అనుకున్నా, కానీ ఇవన్నీ మనకు తెలిసిన తర్వాత ఓకే మా డాడీ లైక్ లాంచ్ అని బాగా కోరుకునే వాళ్ళు. అప్పుడు అర్థమైంది ఓకే ఇదేదో బాగానే జరుగుతుంది, నాకు లాంచ్ అంటున్నారు, ఇదేమో లాంచ్ అంటే ఏమో అని. సో వెరీ హ్యాపీ అండి. Firstly, thanks to my producers for trusting me with this beautiful character. I am so excited for you all to see what we are. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.